తిట్టారండి పవన్ కళ్యాణ్ గారిని టీడీపీతో కలిసిపోదాం రండి సార్ అని భారతీయ జనతా పార్టీ తిట్టడం నాయకులను అంటే అడిగితే, టీడీపీ వద్దే వద్దు పవన్ తిట్టారా ఎవరన్నా? నేను వినలేదండి, ఈసారి ఆయన చెప్పారు. కనుక్కొని చెప్తాను. మరి ఆయన చెప్పింది ఉంటే ప్లే చేసుకోండి. నేనైతే డైరెక్ట్ గా నేనైతే వినలేదు. బట్ డెఫినెట్ గా ఏమన్నారు మరి వాళ్ళకి తెలియాలి. ఆయన అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజమే అయి ఉంటుంది. బికాస్ ఎందుకు తిట్టుంటారు? టీడీపీతో కలవడం ఇష్టం లేదా బీజేపీకి? లేదు, ఇష్టం అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు 2018, నెల ముందే కదా ఎలక్షన్ కి. 19 జరిగినటువంటి ఏవైతే కొన్ని రాజకీయ పరిస్థితులు ఉన్నాయో, సహజంగా అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. కూటమిలో ఉన్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కొట్టుకోవట్లా వాళ్ళు. బీహార్ చూసుకున్న ఏ రాష్ట్రం చూసుకున్నా ఇప్పుడు వాళ్ళంటే ఇండియా అలయన్స్ ఏదైతే ఉంటుందో పొదుగుకులు కొట్టుకుంటున్నారు. కామలేండి, మీరు పవన్ కళ్యాణ్ గారు కొట్టుకున్నారు, ఇప్పుడు కలిసిపోలే? ఎవరు? మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా కొట్టుకున్నారు ఇప్పుడు. సో రాజకీయాలన్న తర్వాత అప్పుడు ఎందుకంటే ఆ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం ఒకటి కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అప్పుడు అవసరాలు కావచ్చు, రాజకీయ పార్టీకి ఉన్నటువంటి అవసరాలు చాలా ఇంపార్టెంట్. రాజకీయ పార్టీకి ఉన్నటువంటి అవసరాలు కావచ్చు, రకరకాల కారణాల దృష్ట్యా రాజకీయ పార్టీలు కలుస్తూ ఉంటాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి, లేదా కొన్ని సందర్భాలు కొన్ని రోజులు దూరంగా ఉంటాయి. చాలా యాక్టివ్గా ఉన్నారు కదా. ఆయన కొన్ని శాఖల పనితీరుపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్లో ఇబ్బందులను డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే అవును, మంచిదే కదండి. ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత ప్రజలకు సేవ చేయడానికే ఉంది. దాంట్లో ఎక్కడైనా సరే మనకు కనిపిస్తూ అంటే కొంతమంది ఆఫీసర్లు ఉండొచ్చు, వారి ద్వారా తప్పులు జరుగుతూ ఉండొచ్చు. దాన్ని తెలుసుకొని ఒక బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి లాగా ఆయన అడుగుతున్నారుగా, నిలదీస్తున్నారు, దాన్ని కరెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? ప్రజలకు ఇంకా మరింత వారికి కావాల్సినటువంటి సేవ జరుగుతుందని, ఆ లబ్ధి చేకూరుతుందని కదా, అది కదా ఇంటెన్షన్. కాబట్టి ఆయన అలా ప్రశ్నించడంలో తప్పే లేదు, దాన్ని మేము సంపూర్ణంగా సమర్థిస్తున్నాం. వారనే కాదు, సమర్థిస్తున్నారు. ఏదైనా ఎక్కడైనా తప్పు జరుగుతూ ఉంటే